హాయ్ గైస్, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. అలాగే ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు యాదగిరిగుట్ట టెంపుల్ చూద్దామని బయలుదేరాను. మణికొండ నుండి యాదగిరిగుట్ట సిటీలో గుండా అయితే 80 కిలోమీటర్లు ఉంది. ఓఆర్ఆర్ నుంచి అయితే 120 కిలోమీటర్స్ ఉంది. సరే, ఎర్లీ మార్నింగ్ కదా, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని సిటీలో కూడా బయలుదేరాను. అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, కానీ ఉప్పల్ దగ్గర నుంచి గట్కేసర్ వరకు మాత్రం అక్కడ ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు. ఎంత దారుణంగా ఉంది ట్రాఫిక్ అంటే వెహికల్స్ అసలు కదలవు అక్కడి నుంచి, అంత దారుణంగా ఉంది. సో మీరు వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా ఓఆర్ఆర్ దగ్గర అనుకోండి, మీకు ఔటర్ రింగ్ రోడ్ ది బెస్ట్ అన్నమాట. ఈ ట్రాఫిక్లో సిటీ దాటేసరికి దాదాపుగా గంట పట్టింది. సరే, సిటీ దాటిన తర్వాత ఓ పక్కన వెహికల్ ఆపుకొని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న జొన్న ఇడ్లీ ఒక 4 తినేసి కాఫీ తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను. సిటీ దాటిన తర్వాత జస్ట్ 40 మినిట్స్లో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెరువు యాదగిరిగుట్టకి ఎంట్రన్స్లో ఉంటుంది. అలాగే ఇక్కడ గుర్రపు బండ్లు ఉంటాయి. మంచి ఎక్స్పీరియన్స్ ఆ బండి మీద అటు ఇటు తిరగటం. దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈ చెరువు గట్టని చాలామంది రిలాక్స్ అవుతుంటారు. చాలా బాగుంటుంది, చల్లగాలి వస్తుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఎదురుగా మనకు కనిపిస్తున్న గోపురం దగ్గర నుంచి మెట్ల మార్గం పైకి ఉంటుంది. మెట్ల ద్వారా పైకి వెళ్ళొచ్చు. అలాగే ఈ గోపురం నుంచి రైట్ వెళ్తే ఒక దారి ఉంది, లెఫ్ట్ వెళ్తే ఒక దారి ఉంటుంది. ఈ రైట్ వెళ్ళామంటే కొత్తగా కట్టిన బస్ స్టాండ్ అవన్నీ వస్తాయి. లెఫ్ట్ వెళ్తే మనకి పాత గుడి ఐడియా ఉంది కదా, లెఫ్ట్ దారి అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఈ దారి చూద్దాము. ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్తున్నాం. డ్రోన్ వ్యూలో యాదగిరిగుట్ట మనకి ఇలా కనిపిస్తుంది ఈ వైపు నుండి. చాలా చాలా బాగుంది. ఈ కొండలన్నీ కూడా రాళ్ల కొండలు కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఏం లేవు. చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద చెరువు కూడా ఉంది ఒకటి. ఈ స్ట్రైట్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్డు ఇక్కడ ఆ చెరువు దగ్గర రైట్ తీసుకుంటే మళ్ళీ మనం బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. అంటే ఈ రోడ్డు ఈ గుడి చుట్టూ ఉంటుందన్నమాట. నేను నా కారుని ఈ వైపే పార్క్ చేసి, ఆ ఫ్లైఓవర్ ఉంది కన్స్ట్రక్షన్లో, ఆ ఫ్లైఓవర్ కింద నేడుంటే అక్కడ పార్క్ చేశాను. ఈ వైపు నుంచి కొండ ఎక్కడానికి ఆటోలు ఉంటాయి, లేదా నడుచుకుంటూ ఎక్కొచ్చు. నేను ఆటోలో ఈ వైపు నుంచి కొండ ఎక్కుదాం అనుకుని ఆటో ఎక్కాను. ఈ ఆటోలో ఒక మనిషి ఎక్కినా 4 ఎక్కినా ఒకే రేటు. కొండ ఎక్కడానికి 100 రూపాయలు, అలాగే దిగటానికి 100 రూపాయలు. ఈ దారి మనందరికీ తెలిసిన దారే. ఇది పాత దారి, చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు. ఈ కొండ ఎక్కడానికి జస్ట్ మనకి ఒక 5 మినిట్స్ టైం పట్టిద్ది అంతే. ఈ దారిలో మనకి ఫ్రీ బస్సులు ఉండవు. అలాగే మన కార్స్ని కూడా ఈ దారిలో పైకి వెళ్ళనివ్వరు. అది ఆ వైపు నుంచి అనమాట, రైట్ సైడ్ నుంచి. అది మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే మనం కొండ ఎక్కేసాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆటోల దారి, ఆటో స్టాండ్ ఇది. ఇప్పుడు మళ్ళీ మెట్ల మార్గం దగ్గరికి వచ్చాము. మనం ఈ గోపురం దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే చూశారు కదా, ఇప్పుడు రైట్ వెళ్దాం. రైట్ వెళ్తే ఏమొస్తాయంటే కొత్త బస్ స్టాండ్, పుష్కరిణి, అన్నదాన సత్రం ఈ వైపు ఉంటాయి. ఇంతకుముందు కొండ మీద కోనేరు ఉండేది కదా, గుండం, అక్కడ స్నానం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ కోనేరు పైన లేదు, కింద కొత్తగా ఒక కోనేరు కట్టారు, అక్కడ స్నానం చేయొచ్చు. ఇక్కడ కారు పార్కింగ్ వచ్చి 50 రూపాయలు. ఇక్కడ ఫ్రీ బస్సులు ఉంటాయి బస్ స్టాండ్ దగ్గర. మన బస్సు ఎక్కే ఉంటే ఫ్రీగా పైకి తీసుకెళ్తారు. ఒకవేళ మేము కారులో వచ్చాం, మా కారుతో కొండ ఎక్కుతూ ఉంటే మాత్రం కారు కొండ మీదకి తీసుకెళ్ళాలంటే ఇక్కడ 500 రూపీస్ ఇవ్వాలి. అంటే కొండ మీద కారు పార్కింగ్ 500. ఈ వైపు నుంచి చూస్తే మనకి దారి ఇలా కనిపిస్తుంది కొండ ఎక్కడానికి. ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ వెళ్ళి ఆ రూట్లోనే కలుస్తుంది, పాత దారిలోనే కలుస్తుంది కొండ ఎక్కేటప్పటికి. ఈ దారి చెప్పుకున్నాం కదా, ఈ రోడ్డు కొండ చుట్టూ ఉంటుంది. ఈ రోడ్డు ఇక్కడే మనకి అన్నదాన సత్రం, కొత్త బస్ స్టాండు, ఈ కోనేరు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. పైన కోనేరు ప్రస్తుతానికి క్లోజ్ చేశారు, భక్తులకు ఎలవలేదు. తలనీలాలు ఇవ్వటం, స్నానం చేయటం అంతా కూడా ఈ పుష్కరిణి దగ్గరే. కొండ ఎక్కిన తర్వాత ఇంకా దైవ దర్శనం. దేవుణ్ణి చూడాలంటే ఫ్రీ దర్శనం ఉంది, 150 రూపాయలు ఉంది, 300 రూపాయలు ఉంది. ఇప్పుడు మనం ఫ్రీ దర్శనం దగ్గర ఉన్నాం.
ఈ కాంప్లెక్స్లోనే మనం మొబైల్ ఫోన్స్, కెమెరాలు, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమున్నా ఇక్కడే డిపాజిట్ చేయాలి. ఒక్కొక్క దానికి 5 రూపీస్ తీసుకుంటారు. మన చెప్పులు, షూ కూడా ఇక్కడే ఇవ్వాలి. ఇచ్చి మనం క్యూ లైన్లో ఎంటర్ అవుతాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఫొటోస్ దిగాలంటే మళ్ళీ మొబైల్ ఫోన్స్ కిందకు వచ్చి తీసుకెళ్ళాలి పైకి. అది దిగటం 1 కిలోమీటర్ ఉంటుంది, ఎక్కడం 1 కిలోమీటర్ ఉంటుంది. ఎండలో అదిరిపోయిద్ది. ఆ విషయం కొంచెం జాగ్రత్త చూసుకోండి. 150 రూపాయలు, 300 రూపాయల టికెట్ వాళ్ళకి మాత్రం మొబైల్స్ పెట్టుకునే కౌంటర్ పైనే ఉంటుంది. మనం ఒక 500 రూపీస్ పార్కింగ్ ఇచ్చి కారు పైకి తీసుకొచ్చుకోవడం బెటర్, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూడండి గుడి దగ్గరకు వచ్చేసాయి వెహికల్స్. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఫర్ హెడ్ అట్లీస్ట్ 150 రూపాయల టికెట్ కింద తీసుకున్నాం ఉంటే దర్శనం కోసం ఇక్కడి నుంచి మనం గుడిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి మళ్ళీ కింద ఉంటుంది, ఫ్రీ దర్శనం క్యూ లైన్ కింద ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడ కింద నుంచి మళ్ళీ పైకి ఎక్కాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అటు ఇటు తిరగడం కష్టంగా ఉంటుంది. మిగతా నడవగలిగిన వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్. 1-2 కిలోమీటర్స్ కంటే కూడా ఏది దూరం ఉండదు, హ్యాపీగా అన్నీ తిరిగేయచ్చు, చూసేయచ్చు. లడ్డు కౌంటర్స్ 2-3 ఉంటాయి. ప్రతి చోట క్యాష్ అడుగుతారు. కంపల్సరీగా మనీ క్యారీ చేయాల్సిందే. ఫోన్పే, గూగుల్ పే ఉండవు అక్కడ. ఈ కొత్త టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం చూడటానికి గోపురాలు కానీ అన్నీ చాలా బాగుంటాయి. కొంచెం ఎండలో వెళ్ళామంటే మాత్రం కాళ్ళు అదిరిపోతాయి, కాళ్ళు కాలుతాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా గోపురాన్ని, పక్కనున్న నిర్మాణాలు అసలు అద్భుతంగా ఉంటాయి. 4 వైపులా 4 పెద్ద రాజగోపురాలు, మధ్యలో బంగారంతో మెరిసిపోతున్న గర్భగుడి గోపురం అసలు అద్భుతం అన్నమాట. చూస్తున్నారు కదా బంగారంతో మెరిసిపోతున్న గర్భగుడి గోపురాన్ని. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత పక్కనే అభిషేకం లడ్డు అమ్మే కౌంటర్ ఉంటుంది. అక్కడ ఒక లడ్డు కొనుక్కొని ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా తిని కాసేపు రిలాక్స్ అయ్యొచ్చు. మళ్ళీ మనం మెట్ల దారి దగ్గర మెయిన్ ప్రసాదం అమ్ముతారు. అక్కడ చాలా రకాల ప్రసాదాలు అమ్ముతారు. ఆ కౌంటర్ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళామనుకోండి మళ్ళీ వెనక్కి రావడం కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. అందుకని ఇక్కడే అభిషేకం లడ్డు ఉంటుంది. 150 రూపాయలు పెద్ద లడ్డు కొనుక్కొని ఇక్కడే కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి, ఎందుకంటే ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతున్నాం కాబట్టి కాసేపు కూర్చొని ప్రశాంతంగా. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే బయట ఎండ అదిరిపోద్ది కదా, గుడిలో కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది. ఎంత ఎండున్నా, ఎంత కాళ్ళు కాలుతున్నా కానీ మనం చేయాల్సిన పని మనం చేస్తాం. ఫొటోస్, వీడియోస్ దండిగా దిగిన తర్వాత మన మెట్ల మార్గం ఉంటుంది కదా, కిందకు వచ్చే దారి, అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం ప్రసాదం తీసుకోవచ్చు. ఇదే మెట్ల దారి, కిందకి వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రసాదం కోసం టికెట్లు తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇలా పైకి వచ్చి లెఫ్ట్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ప్రసాదం తీసుకున్న తర్వాత పక్కనే కుడివైపున మనకి శివాలయం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది లోపల. ఈ శివాలయంలో నందీశ్వరుడు చాలా చాలా బాగుంటాడు. చూస్తున్నారు కదా, అసలు సజీవంగా ఉన్నట్టు ఉంటాడు. ఆ శివయ్యని, నందీశ్వరుని ఇద్దరిని దర్శనం చేసుకున్న తర్వాత మనం కొండ దిగి కిందకు వచ్చేస్తాం. ఇక యాదగిరి గుట్టలోనే పాత గుట్ట అంటారు. పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. మొదట్లో లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఉండేవాడు. ఒక తెల్లటి గుర్రం మీద అక్కడ నుండి ఈ కొండ మీదకి వచ్చేవాడంట. మనం మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఆ గుర్రపు అడుగులు కూడా మనం చూడవచ్చు. సరే, ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి టెంపుల్కి వెళ్తున్నాను. సంవత్సరానికి 1-2 సార్లు వెళ్తాను. ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు. అక్కడ ఉన్న విష్ణుగుండంలో మనం స్నానం చేసి మనం టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత గర్భగుడిలోకి వెళ్తాం. మనం ఖచ్చితంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మనం గర్భగుడిలోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద రాయి మీద శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు,
నరసింహస్వామి ఇద్దరు కూడా స్వయంభూగా వెలిసి మనకు కనిపిస్తుంటారు. వీళ్ళు కనిపించాలంటే మనం గర్భగుడిలోకి వెళ్తేనే కనిపిస్తారు. మనం గర్భగుడి బయట నుంచి చూసే వాళ్ళు వేరు, ఆ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు వాళ్ళు వేరు, లోపలికి వెళ్తే కనిపించే వాళ్ళు వేరు ఉంటారనమాట. మనం విష్ణుగుండంలో స్నానం చేసి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర ఒక బెత్తం ఉంటుంది. ఆ బెత్తంతో మన వీపు మీద టచ్ చేస్తారు. అప్పుడు మనకున్న గ్రహ బాధలు, భూత ప్రేతాల ద్వారా పీడించబడే బాధలు అన్నీ కూడా ఆ బెత్తం దెబ్బతో ఎగిరిపోతాయి అన్నమాట. అది ఇక్కడ ఆచారం. ప్రస్తుతానికి ఎందుకు అవన్నీ లేవు, అవి ఉంటే బాగుంటుందని నా ఫీలింగు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక ఆచారాన్ని ఊరక పెట్టరు కదా, సో అది ఉంటే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ బిజీగా ఉంది అందువల్ల తీసేశారేమో అనిపిస్తుంది. కానీ ఎంత బిజీ అయినా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ నరసింహస్వామి దగ్గర స్పెషల్ అది. ఆయన మనల్ని అలా కాపాడతాడు, అలా కరుణిస్తాడు కాబట్టి ఆ ఆచారం ఉంటే బాగుంటుందని నా గట్టి ఫీలింగ్. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే అటు ఒక రూట్ ఉంది, ఇటు ఒక రూట్ ఉంది. ఫ్రీ బస్ ఎక్కాలంటే కారు పార్కింగ్ అటువైపు చేయాలి, ఇటువైపు కారు పార్కింగ్ చేస్తేనేమో ఆటో ఎక్కాలి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అవి నేను మీతో షేర్ చేసుకున్నాను. పైన కారు పార్కింగ్ చేయాలంటే 500 రూపీస్. సరే ఇవన్నీ దేవుడికే ఇస్తాను అనుకుంటాం, కానీ అందరూ అలా అనుకోరు కదా, వాళ్ళ కొంచెం ఫ్రీడమ్ ఉండాలి కదా. కొండ దిగేసాను హ్యాపీగా, అక్కడ ఇంటికాంచి తెచ్చుకున్న ఫుడ్ తినేసి మన యాదగిరిగుట్ట స్టార్టింగ్లో ఒక చెరువు ఉంటుందని చెప్పాం కదా, ఆ చెరువు దగ్గర ఒక 4 o'clock 5 o'clock వరకు, అంటే ఎండ తగ్గే వరకు అక్కడ రిలాక్స్ అయ్యి ఆన్ ది వేలో ఇక్కడి నుంచి స్వర్ణగిరి జస్ట్ ఒక 20 minutes 30 minutesలో మనం వెళ్ళొచ్చు. వివేరాలో మంచి స్ట్రాంగ్ టీ ఒకటి తాగి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరాను. అంటే మన నెక్స్ట్ వీడియో వచ్చి స్వర్ణగిరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.